హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గైడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి అరిసెలు చేస్తున్నాం మేము. అరిసెలు చేయటం అంటే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ ఏమి ఉండదు, ఎక్కువగా చేసేది ఇలానే విధానం. ఇక్కడైతే మేము స్టార్టింగ్లో బియ్యం తీసుకున్నాము. బియ్యం వచ్చేసి కోటా బియ్యం తీసుకున్నాము. కోటా బియ్యం అయితేనే అరిసెలు బాగా వస్తాయి. మనం తినే బియ్యం అలా అరిసెలకు పోయటానికి అలా ఏమి ఉండదు. ఎందుకంటే మనం తినే బియ్యం కనుకైతే అవి సన్న బియ్యం కాబట్టి వాటిలో ఏమవుతుందంటే జిగురుతనం చాలా తక్కువ ఉంటుంది. జిగురుతనం తక్కువ ఉండటం వల్ల మనం పిండి వేయించుకొచ్చి ఆ పిండి అంతా మనం సలిపిండి బట్టి అది ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా ఇచ్చుకుపోయి మనకు అరచి రాదు. అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఎక్కువగా సిటీలో ఉండేవాళ్ళు మాత్రం కోటా బియ్యమే మనకు ఆప్షను, ఇంక రెండోది ఏం లేదు అంటే ఓన్గా ఏమన్నా రైతులు పండించుకుంటారు కదా పొలాల్లో వడ్లు, అవి పండించుకొని వాళ్ళు కనుక ఓన్గా బియ్యం ఆడిస్తే అవి బాగుంటాయి మళ్ళీ అరిసెలకి. అంతేగాని ఇక్కడ సిటీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే కోటా బియ్యమే ఇక అరిసెలకి బాగానే వస్తాయి. ఇవి మేమైతే కోటా బియ్యం తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే కొలత 1 కేజీ బెల్లం కనుకైతే 3 సార్లు బియ్యం, అంటే 3 సార్లు అంటే కేజీన్నర బియ్యము, 1 కేజీ బెల్లము. ఇది వచ్చేసి బెల్లం వచ్చేసి ఇది కేజీ, 1 కేజీ బెల్లం. మనం కేజీన్నర బియ్యం పోసాం కాబట్టి కేజీ బెల్లం. ఇది శుభ్రంగా పగలగొట్టి గిన్నెలో వేసిన తర్వాత ఆ గిన్నెలో ఇది మొత్తం కూడా బాగా కరగాలి. కరిగిపోయిన తర్వాత మనం వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాతనే మనం పాకం పెట్టుకోవాలి. ముందే పాకం పెట్టుకోవడానికి ఏముండదు. ఎప్పుడైనా సరే దీంట్లో మట్టి ఉంటుంది, అలా అని చెత్త ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇదంతా కూడా అడుక్కెళ్ళిపోయిద్ది. మట్టి ఇసుక అడుక్కెళ్ళిపోయిద్ది, చెత్త ఏం పైకి వచ్చింది. అది వడపోసుకున్న తర్వాతనే మనం పాకం పెట్టుకోవాలి. ఇక నెయ్యి అంటారా, ఇక దానికి ఒక్కొక్కళ్ళు గట్టిగా వస్తారు, ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువ వస్తారు. ఇక దాన్ని బట్టి అది తీసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా కావాల్సింది బియ్యం వచ్చేసి నైట్ టైమే నానబెట్టుకుంటారు. నైట్ టైం నానబెట్టుకొని తెల్లారేపించుకుంటారు. లేదు అంటే అసలు ఒకప్పుడే కనుక అయితే ఇది 3 రోజులు నాననిచ్చేవాళ్ళు బియ్యాన్ని. 3 రోజులు నానబెట్టిన తర్వాతనే అరిసె బాగా మెత్తగా వస్తాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ కోటా బియ్యం 3 రోజులు నానబెట్టుకుంటే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి దీనికి అంత టైం అవసరంలా. దీనికి 12 గంటలు మినిమం, లేదా 18 గంటలు, లేదంటే 24 గంటలు, ఇంకా అంతకంటే ఉంచాల్సిన అవసరం లేదు. అంత టైం కనుక నానబెట్టుకొని బియ్యాన్ని అవి బాగా ఇక శుభ్రంగా ఏ రోజు కాదు, ఇప్పుడు నానబెట్టాం కదా అని అంత నానబెట్టి వదిలేయకూడదు. దీన్ని ఉదయం పూట కడగాలి, మధ్యాహ్నం కడగాలి, సాయంత్రం పూట కడగాలి. రోజుకు 3 సార్లు ఇవి కడగాలి. కడగటం అంటే మళ్ళీ నీళ్లు పోసి మనం అలాగ పిసక్కూడదు. ఊరక నీళ్లు పోసి చేతితో అలా తిప్పి వంపేయాలి. ఎందుకంటే అది మనం స్టార్టింగ్లో ఒక్కసారి శుభ్రంగా పిసికి కడగాలి. ఆ తర్వాత ఇక పిసక్కూడదు. పిసికితే ఏమవుతుందంటే మనం గట్టిగా అలా పిసికేటప్పుడు మొత్తం ఇక్కడే పిండి అయిపోయిద్ది. అందుకని చెప్పేసి అలా ఏం చేయకూడదు. దాన్ని కేవలం చేయబెట్టి అలా తిప్పి వంపాలి. ఇక ఆ తర్వాత దాన్ని పిండి పట్టించుకొచ్చుకోవాలి. ఒకప్పుడు కనుకైతే ఇళ్లలో రోళ్ళు ఉండేవి, రోకళ్ళు ఉండేవి, దంచేవాళ్ళు. పిండి దంచేవాళ్ళు దంచుతూ ఉంటే అలా జల్లెడ తీసుకొని జల్లిస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని. అలాంటిది ఇప్పుడు మనకు అలాంటి అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే ఎక్కడ సిటీలో అయినా లేదు, పల్లెటూళ్ళలో కూడా ఎవరు పిండి కొట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు ఎవరు పిండి కొట్టట్లేదు. అసలు వాళ్ళకి పిండి కొట్టడం కూడా చేత కాదు, మా వల్ల కాదు అని చెప్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది బయట మిల్లు దగ్గరికి వెళ్ళి పిండి వేయించుకొచ్చుకుంటున్నారు. ఇలా పిండి వేయించుకొచ్చుకోవాలి అంటే మనం స్టార్టింగ్లో మనం ఏదైతే బియ్యం నానబోసుకున్నామో ఆ క్యాన్ అయితే తీసుకొని వెళ్తాం కదా. క్యాన్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా ఎక్కువ టైము మీరు బియ్యం అయితే ఆరబోసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే బియ్యం ఎక్కువగా ఆరిపోయినాయంటే అరిసెలు అలా ఏం రావు. అందుకని చెప్పి ఎక్కువసేపు వాళ్ళు ఏం చెప్తారంటే ముందే మీరు వడపోయండి అంటారు. అలా వడపోయకండి, అప్పటికప్పుడు వడపోసుకోండి. అప్పటికప్పుడు వడపోస్తేనే మనకి బియ్యంలో అయితే తేమ ఉంటుంది. తేమ ఉండటం వల్ల మనకి అరిసె వచ్చింది. బియ్యం కనుక ఎప్పుడైనా ఎక్కువగా ఆరిపోయినాయి అంటే అది అరిసె అయితే రాదు, విడిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ బియ్యం ఎప్పుడైతే మిల్లులో వేపిస్తామో వేపించిన ప్రతిసారి మీరు ఇక్కడ నేను పిండి ఎలాగైతే ఒత్తుతున్నానో అలా ఒత్తాలి. ఇక్కడ జల్లిచ్చేటప్పుడు అలానే ఒత్తాలి. అలానే మిల్లు దగ్గర మనం టిఫను ఏదైతే మనం బియ్యం తీసుకెళ్ళిన క్యాను, పప్పు డబ్బానో ఏదో తీసుకెళ్తారు కదా, ఆ తీసుకెళ్ళింది కూడా మీరు అలా ఒత్తుకొని పిండిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు ఏదైనా మిల్లులోంచి పోస్తారు. అలా పోసినప్పుడు ఏమవుతుంది, అంతా కూడా పొడిగా వచ్చిందని మీరు అలానే ఇంటికి తీసుకొచ్చుకోకండి. ఎందుకంటే అక్కడ వెంటనే ఒత్తండి లోపలికి ఒత్తితేనే అందులో ఉన్న నెమ్ము అలానే ఉండిపోయిద్ది. అలా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం జల్లించుకున్న తర్వాత కూడా ఎప్పటికప్పుడు ప్రతి జల్లెడికి మనం చేయి పెట్టి అలా కిందకి అదమాలి పిండిని. ఎప్పుడైనా అదిమితేనే పిండి ఆరిపోకుండా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు పాకం పడుతున్నాం కదా. పాకం పట్టేటప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఈ పాకం వచ్చేసి ఇప్పుడు మనం అక్కడ బియ్యం తీసుకుంది అంటే కేజీన్నర బియ్యం తీసుకున్నాము. కేజీన్నర బియ్యానికి ఇక్కడికి వచ్చేసి బెల్లం ఎంత ఉంది అంటే దీంట్లో 1 కేజీ బెల్లం వేసాము. కేజీన్నర బియ్యానికి
కేజీ బెల్లం వేసాము. అదే ఇక సేమ్ కొలత ఎక్కడైనా సేమ్ పర్ఫెక్ట్గా వస్తే మీకు తేడా ఏం లేదు. అలా అని ముదురు పాకం తీయకండి, మరి లేత పాకం తీయకండి, మీడియం సైజ్ తీసుకోండి. లేత పాకం అయితేనేమో అరిసె మరీ అలా ఏసీ వేయగతలకి ఇరిగినట్టుగా వస్తుంటుంది, మెత్తగా కూడా ఉంటాయి అరిసెలు. అది కొంచెం ముసలోళ్ళకైతే బాగానే ఉంటాయి, కానీ కొంచెం మిడిల్గా తీసుకుంటేనేమో పాకం అదేమవుతుందంటే కొంచెం లైట్గా గట్టిగా ఉంటుంది. మరీ ఎక్కువ ముదురు పాకం తీస్తే ఇక కరకరలాడిద్ది అరిసె. అలా చూసుకొని తీసుకోండి, మీడియంగా తీసుకుంటే అది బాగుంటుంది. ఎవరైనా సరే మీడియంగా తీసుకోండి పాకం. లేదు మాకు కరకరలాడేటట్టు ఉండాలి అరిసె అనుకుంటే ముదురు పాకం తీసుకోండి. అప్పుడు ముదురు పాకం తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో మెజర్మెంట్ అది సరిపోదు. దానికప్పుడు ఇంకొక 1/2 కిలో బెల్లం ఎక్స్ట్రా పట్టిద్ది. దానికి ఇదే 3 సార్ల బియ్యానికి ఇంకో 1/2 కిలో బెల్లం ఎక్స్ట్రా పట్టిద్ది అంత ముదురు పాకం తీసేటప్పుడు. ఎందుకంటే పిండి మిగిలిపోయింది. మనకి పిండి మిగలకుండా ఉండాలి అంటే ఇంకో 1/2 కిలో బెల్లం ఎక్స్ట్రా వేసుకోవాలి. బెల్లం కూడా మంచిది చూసి తీసుకొచ్చుకోండి. మంచిది అంటే ఎలా తెలుస్తుంది అంటే ఎవరికి నిజంగా మంచి బెల్లం అన్నది ఎవరికీ తెలియదు. తీసుకొచ్చుకొని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మనకంటే ముందు వండేవాళ్ళు ఉంటారు, మన చుట్టాల్లోనో మన ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు వండుతూ ఉంటారు. ఆ వండేటప్పుడు అది బాగుంది అని వాళ్ళు చెప్తే ఇక దాన్ని బట్టి మనం ఆ బెల్లాన్ని ఫాలో అవ్వచ్చు. లేదు అంటే కొంచెం పిండిని మనం ట్రై చేసి చూడవచ్చు. అది కూడా ఏంటంటే ఒక గిద్దెడు బియ్యం, దానికి కొంచెం బెల్లం వేసి అది పాకం అసలు ఎలా వస్తుంది, ఏంది పనికి వస్తా లేదా అని చెప్పేసి కొంచెం ట్రై చేసి దాన్ని మనం స్టార్టింగ్లో నెయ్యిలో వేసుకొని చూసి ఆ తర్వాత కూడా మనం ఆ బెల్లాన్ని మనం వాడుకోవచ్చు, అదైనా చేయొచ్చు. ఇక్కడ పాకం తిప్పేటప్పుడు కూడా తెడ్డు తీసుకొనే తిప్పుతున్నాం మేము. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువ అంటే బల్క్లో చేస్తున్నాము అంటే దాన్ని కొంచెం మనం తెడ్డు పెట్టి తిప్పితేనే బాగా వచ్చింది. కొంచెం చేసుకుంటే ఏదో అరసోడో సోలడో పిండి అంటే అది మామూలుగా మనం గెరటితో తిప్పుకోవచ్చు. గెరటితో తిప్పుకొని ఆ తర్వాత చేయబెట్టైనా కలుపుకోవచ్చు. కానీ మామూలుగా మనం ఇలా ఎక్కువ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తెడ్డు పెట్టే తిప్పాలి. తెడ్డు పెట్టి ఇలా తిప్పుతున్నాం కదా, తిప్పేటప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు చూసుకుంటానే మనం పిండి పోసుకోవాలి. స్టార్టింగ్లో కనుక అయితే మనం ఎక్కువ పిండి పోయొచ్చు, ఏం కాదు. రాను ఏమవుతుందంటే అది చూసుకుంటూ పిండి పోసుకోవాలి. చూసుకుంటూ పిండి పోసుకోకపోతే ఏమైందంటే గట్టి పడిపోతే ఇక్కడే గట్టి పడింది అనుకోండి మనకు అరిసెలు అయితే రావు. ఇలా ఇప్పటికి ఇదైతే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం తెడ్డుతో కనుక అలా పైకి లేపితే తెడ్డుని దానికి ఉన్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి మొత్తం కూడా అలా కిందకి కారేటప్పుడే మనం ఆపేసుకోవాలి. ఆపేస్తే అప్పుడు అది పర్ఫెక్ట్గా అరిసె వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం మనం తీసి ప్లేట్ మీద వేసుకుంటే ఆ ప్లేట్ మీద వేసుకున్నది ఆరిపోతూ ఉంటుంది. గిన్నెలోది ఎప్పుడు మనం గట్టిగా మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచితే ఎప్పటికప్పుడు మనం పిండి కొంచెం తీసుకొని ప్లేట్ మీద పెట్టుకుంటే అది ఆరిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అలా అరెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతేగాని దీన్ని కనుక మనం ఇలాగే కనుక ఉంచి గట్టిగా రావాలి అనుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అసలు అరిసె రాదు. ఇప్పుడు మనం అలా తీస్తేనే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఉండ తయారవుతుంది. అలానే అరిసె కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా రావాలి. అలా వస్తే అరిసె బాగున్నట్లు లెక్క. లేదు అంటే ఎక్కువ జావైనా ఇబ్బంది ఉండదు, ఎక్కువ జావైనా కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎక్కువ లూజ్ కనుక అయిందంటే పిండి దాన్ని ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ కనుక పిండి గట్టిపడింది అంటే అది మళ్ళీ పాలు పోసి అన్న పిసకాలి. లేదు కొంచెం మళ్ళీ అంత బెల్లం వేసి వాటర్ బాగా మరగనిచ్చి అది కొంచెం లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత దాన్ని పోసి కలుపుకోవచ్చు. అది మళ్ళీ కొంచెం ప్రాసెస్ అంతా రిస్కు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం తెడ్డు ఏదైతే తిప్పుతామో పిండిని గెరెటతో తిప్పుకోండి లేదా తెడ్డుతో తిప్పుకోండి. అది తిప్పినప్పుడు దాన్ని కొంచెం పైకి లేపితే అది పర్ఫెక్ట్గా వస్తే అది ఓకే. ఇక్కడైతే ఇలా పిండి మీద ఎప్పుడూ అలా మూత పెట్టే ఉంచాలి. మూత పెట్టి ఉంచి ఎప్పటికప్పుడు మనం కొంచెం పిండిని పైకి తీసుకొని ఆ పిండిని మనం ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి అందించేవాళ్ళు కనుక ఉంటే ఒకళ్ళు, ఇక్కడ అరిసె చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అరిసె చేసేవాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అది ఎప్పటికప్పుడు ఉండ చేసి పక్కన పెడితేనే అది మనకి అరిసె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ పిండి ఎలాగో లూజుగా ఉంటుంది కదా, పద్దాకలు మనం ఆ పిండి లాక్కొని ఉండ చేసుకొని చేస్తూ ఉంటే ఆ పిండి అంతా కూడా మనకు ఖర్చుకుపోతూ ఉంటుంది చేతికి. ఖర్చుకుపోయే పిండిని మళ్ళీ ఎంత మనం ఇక్కడ నెయ్యి రాసుకున్నా కూడా ఖర్చుకుపోయే పిండిని మనం పద్దాకలు అలా పట్టుకుంటే ఇసుగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకళ్ళు ఉండ చేసేవాళ్ళు ఉండాలి, ఒకళ్ళేమో అరిసె చేసేవాళ్ళు ఉండాలి, అలా అని ఒకళ్ళు అరిసెలు ఒత్తే వాళ్ళు ఉండాలి. ఈ అరిసెలు అయితే లేడీస్ అయినా ఒత్తుకోవచ్చు, జెంట్స్ అయినా ఒత్తుకోవచ్చు. మా అరిసెల గంటలు అయితే చూశారు కదా, ఇదేంటంటే అలా ఒగ్గిలాగా పెట్టించారు. ఒగ్గిలాగా పెట్టించడం వల్ల దీన్ని ఆడవాళ్ళైనా ఒత్తొచ్చు, లేదు జెంట్స్ అయినా ఒత్తొచ్చు, ఎవరైనా ఒత్తొచ్చు. ఒత్తడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ కష్టపడే పని లేదు. ఇక్కడ కొంచెం
ఇదంతా కూడా నెయ్యి పోసి వండుకుంటున్నాము. ఏంటంటే ఇది ఎక్కువగా ఒత్తినా బాగానే ఉంటుంది, కొంచెం తక్కువ ఒత్తుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెయ్యి కాకపోతే తక్కువ ఒత్తితేనేమో నెయ్యి ఎక్కువ పట్టిద్ది, లేదు ఎక్కువగా ఒత్తితే నెయ్యి కొంచెం తక్కువ పట్టిద్ది, అంతే. ఇంక పెద్ద రీజన్ ఏం లేదు. అలా వేస్తూ ఉంటే తీసేది వేస్తూ ఉంటారు. అదే కనుక మగ పిల్లల్ని కూర్చోబెడితే బాగుంటుంది. మా తమ్ముడైతే అరిసెలు వస్తున్నాడు ఈరోజు. మా తమ్ముడేమో అరిసెలు వస్తున్నాడు, మా చెల్లెలేమో అరిసెలు వేస్తుంది, మా మేనగోడలేమో లడ్డులు చేస్తుంది. ఈరోజు నాకైతే వీడియో తీసుకోవడానికి బాగా అవకాశం వచ్చింది, ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు వాళ్ళే కాబట్టి అరిసెలు. మా తమ్ముడు వాళ్ళు ఏం లేదు, స్టార్టింగ్లో మా తమ్ముడు వాళ్ళవి పెట్టుకున్నాం, తర్వాత మాయి, ఆ తర్వాత మా చెల్లి వాళ్ళవి. అందరూ ఒకే రోజు అయిపోయినాయి. అందరూ ఒకే రోజు ఇక ఎక్కువ పెట్టుకోలేదులే, ఈసారి కొంచెం తక్కువే పెట్టుకున్నాము. అందుకని చెప్పేసి అందరూ ఒకే రోజు అయిపోయింది. ఇక నెయ్యి పోసాము, అందరూ ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వండేసుకున్నాము. ఇక అరిసెలను కూడా అలా ఎక్కువ కాలనివ్వకూడదు. ఎక్కువ గాలనిస్తే ఏమవుతుందంటే, ఎక్కువ గాలనిస్తేనేమో మాడిపోతాయి. అలానే తక్కువగా తీస్తేనేమో అవి తెల్లగా ఉంటాయి. అలానే తక్కువగా కలర్ రాకూడదు, అలానే ఎక్కువ కలర్ రాకూడదు. అన్నీ మీడియంగా తీసుకోవాలి. మీడియంగా తీసుకుంటే అరిసెలు అయితే టేస్ట్ అది కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఇక అరిసెలన్నీ కూడా బాగానే పర్ఫెక్ట్గా వచ్చిన టేస్ట్ అంతా కూడా బాగానే ఉంది. ముగ్గురం వాడింది కూడా ఒకే కొట్లో తీసుకొచ్చిన బెల్లం వాడాము. ఆ బెల్లం పూసమిఠాయికి కానీ లేదు అంటే అరిసెలకి అన్నిటికీ బాగానే ఉంది. పూసమిఠాయికి ఫస్ట్లో నేను ఏరే బెల్లం వాడినా కానీ వీళ్ళైతే ఈ బెల్లం వాడారు. ఈ బెల్లం బాగానే వచ్చింది కదా అని చెప్పేసి దీన్నే తీసుకొచ్చి అందరం ఇదే బెల్లం వేసాము. అరిసెలన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ తీసిన అరిసెలన్నీ కూడా మనం ఇక్కడ పక్కన బొచ్చెలో పెడుతున్నాము. ఆ బొచ్చెలో పెట్టిన అరిసెలన్నీ ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి ఆరబెట్టాలి. ఏదంటే ఇప్పుడు మన ఏదైనా ఇప్పుడు న్యూస్ పేపర్ టైప్ కాకుండా ఏదైనా ఒక తలుగు పేపర్ ఉన్నా, లేదు అంటే మనం బియ్యం తీసుకొచ్చుకుంటాం కదా బస్తాలు, అట్లాంటి బస్తాని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి దాన్ని ఆరబెట్టుకొని దాన్ని కూడా అరిసెలు ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది. అలాంటిదన్నా ఆరబెట్టుకోవచ్చు. అంతేగాని దీని అయితే ఆరబెట్టకుండా ఉండటానికి ఉండదు. అరిసెల్ని ఆరబెట్టకుండా ఉంటే ఏమవుతుందంటే అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పడి ఆ వేడికి కరుసుకుపోతాయి. ఆ తర్వాత తీయాలి అన్నా కూడా రావు అరిసెలు. న్యూస్ పేపర్ మీద ఎందుకు వద్దంటున్నాను అంటే, న్యూస్ పేపర్ వాడటం అంత కరెక్ట్ కాదు. ఇంకోటి వచ్చేసి మనం ఎలాగో వాడేదంతా కూడా నెయ్యే కాబట్టి ఆ నెయ్యి మొత్తం కూడా ఆ న్యూస్ పేపర్ అంతా కూడా తడిచిపోయిద్ది. అదొకటి అవసరం లేని విషయం అదంతా కూడా. కాబట్టి ఏదైనా ఇలాంటి తలుపు పేపర్ కానీ, లేదు అంటే ఇది బియ్యం బస్తాలు కట్ చేసి కానీ, లేదు అంటే మనకు గోధుమ పిండి ప్యాకెట్లు వస్తుంటాయి, ఏవో అలాంటి గోధుమ పిండి ప్యాకెట్లు కానీ, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద క్యారీ బ్యాగులు వస్తుంటాయి, అలాంటివి వాడుకోవచ్చు. లేదంటే వడియాలు పెడతా ఉంటాం కదా, అలాంటివి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇవండి అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గేట్ ఛానల్ని. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.